అటు వైసీపీ నేత కాకాని గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. అయ్యా మా జీతాల సమస్య ఉంది, మా ఇంకో సమస్య ఉందని చెప్తే సరే నేను అసెంబ్లీలో హెచ్చరిస్తానంటే 25,000 రూపాయలు ఖర్చులు కొంచెండి పాపం మీరు అమరావతికి పోవడానికంటే ఆ 25,000 తీసుకుని జోబులు పెట్టుకునే వాళ్ళ విషయం మాట్లాడుతున్నాను. అంటే అసెంబ్లీ వేదికగా నువ్వు చేసేటువంటి బెదిరింపులు, బ్లాక్ మెయిలింగ్లు వీటితో పాటు ఎవరికన్నా మాట్లాడాలంటే డబ్బు తీసుకొని అసెంబ్లీలో మాట్లాడినటువంటి నీచమైనటువంటి వాడిని, నీచుడిని, శాసనసభ్యుడిని కూటమి పాలనలో సోమిరెడ్డి రూపంలో చూస్తున్నాం తప్ప ఇప్పుడున్న గతంలో చూసామా? అటువంటి పరిస్థితి ఈ జిల్లాలో అసలు ఉందా? అదేమంటే నేను హుందాగా రాజకీయాలు చేశాను, నేను దానకరుణుడిని, కోట్లాది రూపాయలు విలువైనటువంటి వాడు ఏదన్నా పాపం ఉద్యోగులయ్యా మా సమస్య ప్రస్తావించిందంటే 25,000 రూపాయలు ఖర్చులకు డబ్బులు తీసుకునేటువంటి నీచుడు అనేటువంటి ఎమ్మెల్యే ఎవడన్నా ఉన్నాడా? ఈ రాష్ట్రంలో ఉంటాడా? ఈ జిల్లాలో ఉన్నాడా? కూటమి పాలనలో తయారయ్యారు. ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ ఈ విధంగా అసెంబ్లీని కూడా అది ఒక వ్యాపారానికి నిలయంగా వ్యాపార కార్యకలాపాలు నిర్వహించుకునేటువంటి దానిగా తయారు చేశారు తప్ప ఓ పవిత్రమైనటువంటి దేవాలయం లాంటి చట్టాలు చేసి ప్రజలకు సంబంధించినటువంటి సమస్యల్ని లేవనెత్తడం, పరిష్కరించడం అనేటువంటి ప్రధానమైనటువంటి ఉద్దేశాలను మరిచి 25,000, 50,000 తీసుకొని పోయి అసెంబ్లీలో కూర్చునేయడం, దాని మీద మాట్లాడటం, లేదా వాళ్ళని బెదిరించడానికి స్పీకర్ దగ్గర పోయి సమయం తీసుకొని ఎంతసేపటికి దానికి సంబంధించినటువంటి గారి బెదిరించడం, ఇవే పనులు తప్ప ఈరోజు మీరు చేసినటువంటి ఘనకార్యం ఏంటి? జిల్లాలో ఇంతమంది ప్రజాప్రతినిధులు ఉన్నారు, జిల్లా మీద విజిలెన్స్ ఎంక్వైరీ జరిగింది, ఈరోజు దాదాపుగా 18 నెలలు పూర్తయ్యాయి, ఆ ఇల్లు కట్టేదానికి లేదు. పాప ఆ చెట్టు కింద దడిచేవాడు చెట్టు కింద దడుస్తున్నాడు, ఎండ కింద ఎండేవాడు ఎండ కింద ఉన్నాడు. ఆ ఎండలోకి పోవాలంటే విచారణ ఉంది కాబట్టి మీరు కడితే మీకు బిల్లు లేవు. 18 నెలలు సామాన్యుడు కట్టుకునేటువంటి 1,80,000 ఇల్లు ఈరోజు కట్టుకోకుండా ఆగిపోతే ఆ ఇల్లు ఇంక దేనికి పనికొస్తుంది? ఆ నష్టం జాతీయ నేషనల్ వేస్టేజ్ కాదా? ఈ పాపాలు మీవి కాదా? కట్టుకునేటువంటి వాడి మీద మీరు విచారణ చెప్పి వాడికి సంబంధం లేకుండా, వాడి ప్రోత్బలం లేకుండా, వాడి యొక్క ఆలోచన లేకుండా, వాడి జోక్యం లేకుండా మీరు నేరుగా మీకు ఉన్నటువంటి బ్లాక్మెయిల్ చేయడానికో మరోదానికో మీరు కాగితాలు పెట్టి ఆ పేదవాడు కట్టిస్తున్నటువంటి ఇల్లు ఏదైతే ఉన్నాయో అవి ఈరోజు మీరు ఇబ్బందుల పాలు గురి చేస్తే నేను ఛాలెంజ్ విసురుతున్నా. ధైర్యం ఉంటే వీటి మీద ఇళ్ల మీద సిబిఐ విచారణ వేయించు, నీ బండారం బయటపడుతుంది, మీరు చేసినటువంటి బొక్కలన్నీ బయటపడతాయి. అవన్నీ మరిచిపోయి ఈరోజు పేదవాడికి సంబంధించి ఎన్ని ఇబ్బందులు పడ్డామని జగన్మోహన్ రెడ్డి గారి ఆయనలో మరలా చెప్తున్నాం. ఒక యజ్ఞంలాగా జరిగింది. ఇళ్ల స్థలాలు ఇచ్చాం, ఇళ్లు మంజూరు చేశాం, గృహప్రవేశాలు చేయించాం, వాటి వెంటబడ్డాం. మీరు ఇల్లు కడతారా కట్టరా అని చెప్పని ఈరోజు కోతవేట దూరంలో ఉన్నటువంటి నేషనల్ హైవే మీద ఉన్నటువంటి కోట్లాది రూపాయలు విలువైనటువంటి భూమి ఇస్తే దాని మీద మీరు చేసినటువంటి ఘనకార్యాలు ఏంటంటే పేదవాడికి భూమి ఇచ్చారు కాబట్టి దాని మీద మీరు కోర్టులో కేసు వేయడం. జగన్మోహన్ రెడ్డి గారికి మంచి పేరు రాకూడదు, జగన్మోహన్ రెడ్డి గారికి మంచి పేరు వస్తే జీవితకాలం వాడు గుర్తుంటాడని చెప్పి ఎంత కష్టపడి పేదవాడి